భారతదేశం మొత్తం నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఆల్రెడీ ఇప్పుడు చాలాసార్లు చూశారు. ఇప్పుడు ఒక వెరైటీ క్యారెక్టర్ లో చూడబోతున్నారు. తమన్ అదిరిపోతుంది. తమన్ బాలయ్య అంటేనే ఇంకా నందమూరి తమన్ ఆయన, ఎస్ఎస్ తమన్ కాదు ఆయన, నందమూరి తమన్ ఆయన అందరికీ తెలిసిందే. అఖండ 2కి బాక్సులు పగులుతాయి అవన్నీ చెప్పగానే ఒక గొప్పగా నేను హిందువుగా గర్వపడుతున్నాను. ఒక హిందువుగా అతి మంచి గొప్ప సినిమాని బోయపాటి శ్రీను గారు, దమ్మున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు తీశారు. మన ప్రతి హిందువుగా మనం గర్వపడాలి, ప్రతి భారతీయుడిగా మనం గర్వపడాలి. దాని ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలుగువాడు, ప్రతి ఒక్క హిందూ దాన్ని ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. బాలయ్య నగర గెటప్లో ఎలా చూపించాడు బోయపాటి? ఎక్సలెంట్ గా. అఖండ 1 కన్నా కూడా అఖండ 1 అనేది ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న మూవీ. ఎక్సలెంట్ గా చేస్తున్నాడు మా తమ్మన్ గారు. త్రిశూలం పెట్టి గన్ను తిప్పుతుంటే ఎట్లా అనిపిస్తుంది? అవన్నీ కూడా బాలయ్య ఏది చేసినా కూడా ఒక హిస్టరీయే చరిత్రలో. ఒక త్రిశూలమే కాదు, ఏది చేసినా కూడా బాలయ్య చేసాడు అంటే ఒక తొడగొట్టనివ్వండి, ఒక డైలాగ్ చెప్పనివ్వండి, ఒక త్రిశూలం తిప్పనివ్వండి, ఏది చేసినా కూడా బాలయ్యకే చెల్తుంది. అది దిగిపోవడం కాదు, ఆయన నడిచి వస్తుంటే సాక్షాత్ ఆ పరమ శివుడే కదిలి వస్తున్నట్టుగా కనబడుతున్నది. ఆ ఫైట్స్ చేయాలంటే మన బాలయ్య బాబు తప్ప ఇండియన్ స్క్రీన్ మీద కాదు కదా, ప్రపంచ స్క్రీన్ మీద కూడా ఎవరు లేదు. అఖండ 2 ఎలా ఉంది బ్రో? 100 kgf చూసినట్టుంది బ్రో. దాంట్లో గన్ను తిప్పినట్టు దీంట్లో చూసి ఊరికి తిప్పితే చాలా అట్లుంది. అసలు KGF కి దీనికి అసలు సంబంధమే లేదు. దీన్ని ఇంకా ఘోరంగా ఉంది. సూపర్, అసలు తగ్గేదే లేదు అసలు. అంతే ఈసారి హిట్ పక్క. మ్యాడ్ అసలు అవి అసలు చూస్తేనే అది భయంకరంగా ఉన్నాయి. మన థియేటర్ లో ఫస్ట్ ప్రేక్షకులు కూర్చున్న సీట్లు మార్చాలా, లేదు సీట్లు తీసేయాలా? ఎందుకంటే మేము అక్కడ ఎగురుతాం, కూర్చోం, నిలబడతాం, డాన్స్ ఆడతాం. సౌండ్ బాక్స్ ఏదన్నా ఉంటే మాత్రం మీరు మార్చుకోండి, అర్థమైందా? సౌండ్ బాక్స్ మా తమనైనా వలగొడతాడు. మా బాలయ్య బాబు చెప్పే డైలాగులకు మేము సీట్లు తీసి ఇట్లా ఈసేస్తుంటాం. కాబట్టి సీట్లు జాగ్రత్త, అక్కడ సౌండ్ బాక్సులు జాగ్రత్త.